మనం ఈరోజు హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఆల్. సో ఈరోజు మనం హౌ టు కాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఏ విధంగా కాలిక్యులేట్ చేద్దామని చూద్దాం. ఓకేనా? ఫార్ములా అండి, అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేటు బై 100 ఇంటూ టైమ్ లెఫ్ట్ ఆఫ్టర్ ద డ్రాయింగ్స్ బై 12. టైమ్ లెఫ్ట్ ఆఫ్టర్ ద డ్రాయింగ్స్. మన ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక సమ్ మీకు అర్థమైపోతుంది ఈ ఫార్ములా. ఓకేనా? Johnson is a partner who withdraws 20,000 on 1st October 2014. Interest on drawings is charged 10% per annum, and the accounts were closed every year 31st December. 31st December every year accounts close అయితే calculate the interest on drawings. అయితే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ని కాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా? సో మనకు ఇక్కడ ఆయన ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు మనీని? అక్టోబర్లో విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడ ఎండింగ్ వచ్చేసి అకౌంట్స్ ఎండ్ అయితే ఇప్పుడు డిసెంబర్లో, అంటే ఇంకా 3 months మిగిలింది కదా. ఈ ఫార్ములా ఏంటి? అమౌంట్ ఎంత విత్డ్రా చేసుకున్నాము, 20,000. నెక్స్ట్ ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 10%. నెక్స్ట్ ఇంకా టైం లెఫ్ట్ ఆఫ్టర్ డ్రాయింగ్స్, ఎంత టైం ఇంకా ఉంది డ్రాయింగ్స్ తీసుకున్న టైం తర్వాత, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, ఇంకా 3 months ఉంది బై 12. 3 4 ఇక్కడ. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 200 ఉంది ఇక్కడ, 450s. ఇక్కడ ఆన్సర్ 500 అండి. ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉంది చూద్దాం. Ahmad is a partner who withdraws 30,000 and interest on drawings is charged 15% per annum. Calculate the interest on drawings అండి. ఇక్కడ ఎటువంటి డేట్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ విధంగా చేయాలి. అమౌంట్ ఎంత తీసుకున్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ మనం ఇక్కడ డేట్ ఏం చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ మనం 6/12 అని వేసుకోవాలి. ఓకేనా? 6/12. సో ఇక్కడ 250s. నెక్స్ట్ 15 ఎంత వస్తుందండి? 2,250 వస్తుంది. 2,250. సో ఈ విధంగా మనము ఒకవేళ ఏమి డేట్ ఇవ్వలేదు అన్నప్పుడు, ఇది విత్డ్రాల్ జరిగినప్పుడు డ్రాయింగ్స్ తీసుకున్నప్పుడు ఎటువంటి డేట్ ఇవ్వకుంటే ఇలాగా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ డ్రాయింగ్స్ తీసుకున్నప్పుడు డేట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని ఫాలో అయ్యి మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దామంటే యావరేజ్ పీరియడ్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సపోజ్కి మీకు చెప్తాను, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ సంబంధించి యావరేజ్ పీరియడ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి. సపోజ్కి ఈ ఫార్ములా చూడండి ఒకసారి. డ్రాయింగ్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ యావరేజ్ పీరియడ్ బై 12. సో ఈ యావరేజ్ పీరియడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? సపోజ్ ఇలాంటి ఫార్ములా ఇప్పుడు చేయాలి అంటే, మనము ఎప్పుడైతే డ్రాయింగ్స్ మంత్లీ ఒక డేట్ను తీసుకుంటాము, లేదా మంత్లీలో మిడిల్లో తీసుకుంటాము, లేదా ఒక కాన్సిక్వెన్స్ అంటే కంటిన్యూస్గా మనము తీసుకుంటా ఉన్నప్పుడు ఇలాంటి ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. యావరేజ్ పీరియడ్ అనేది ఫైండ్ అవుట్ చేసి, యావరేజ్ పీరియడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ యావరేజ్ పీరియడ్ ఈక్వల్ టు టైమ్ లెఫ్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ విత్డ్రాల్ ప్లస్ ఫస్ట్ విత్డ్రాల్ తర్వాత ఉన్న టైము ప్లస్ టైం లెఫ్ట్ లాస్ట్ విత్డ్రాల్ అప్పుడు టైం ఎంత ఉందో అంత డివైడెడ్ బై 2 అండి. సో ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకు యావరేజ్ పీరియడ్ వచ్చేస్తుంది. మనం ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమైపోతుందండి. సపోజ్కి మనకు డ్రాయింగ్స్ ఎవ్రీ మంత్ జరుగుతున్నాయి. అయితే మంత్లో మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్న మనకు డ్రాయింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అప్పుడు ఏ విధంగా మనం యావరేజ్ పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. అయితే ఇక్కడ మనకి యావరేజ్ పీరియడ్ ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం ఇది. ఇక్కడ ఫార్ములా ఇచ్చారు కదా, టైం లెఫ్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ విత్డ్రాల్. మనం ఎవ్రీ మంత్ ఫస్ట్న అంటే జనవరి 1st మనం విత్డ్రాల్ చేస్తున్నాం, అవునా? అయితే మనకు ఇంకా ఎన్ని నెలలు మిగిలిపోయినాయి అంటే 12 months అట్లనే ఉండిపోయినాయి కదా. ఇంకా మనం 1st January విత్డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? టైం లెఫ్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ విత్డ్రాల్.
ఇంకా ఫస్ట్ మనకు విత్డ్రాల్ జరిగింది, ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయండి? 12 months అలానే ఉన్నాయి కదా. సో 12 months ప్లస్ టైం లెఫ్ట్ లాస్ట్ విత్డ్రాల్ అండి. లాస్ట్ విత్డ్రాల్ ఫస్ట్ విత్డ్రాల్ మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్ తీసుకుంటున్నాం. లాస్ట్ విత్డ్రాల్ ఎప్పుడు తీసుకుంటాం? డిసెంబర్ ఫస్ట్ తీసుకుంటాం. సో డిసెంబర్ ఫస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకు లాస్ట్ విత్డ్రాల్ ఇంకా టైం ఎంత మిగిలింది? ఫస్ట్ డిసెంబర్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా 1 month మిగిలిపోయింది బై 2. సో ఈ 13/2 అంటే మనకు 6.5 వస్తుంది. ఈ విధంగా మనం ఒకవేళ మంత్లీ విత్డ్రాల్ జరిగి ఫస్ట్ తారీఖున మనకు విత్డ్రాల్ జరిగితే యావరేజ్ పీరియడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ మిడిల్లో విత్డ్రాల్ అయితే పర్ మంత్, సపోజ్ జనవరి 15న విత్డ్రాల్ ఉన్నాయి. సో జనవరి 15న విత్డ్రాల్ ఉంటే ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? యావరేజ్ పీరియడ్కి టైం లెఫ్ట్ ఆఫ్టర్ ఫస్ట్ విత్డ్రాల్. అంటే మనకు జనవరి 1న విత్డ్రాల్ జరిగింది, ఇంకా ఎన్ని నెలలు టైం మిగిలిపోయింది అంటే 11.5 months మిగిలిపోయింది కదా. సో 11.5 months డివైడెడ్ ప్లస్ నెక్స్ట్ ఏముంది? టైం లెఫ్ట్ లాస్ట్ విత్డ్రాల్. అంటే మనకు లాస్ట్ విత్డ్రాల్ ఎప్పుడు తీసుకుంటాం? మంత్లో డిసెంబర్ మంత్లో లాస్ట్ విత్డ్రాల్ 15th తీసుకుంటాం. అంటే ఇంకా 0.5 month మిగిలిపోయింది కదా బై 2. సో ఇక్కడ 11.5 0.5 12/2 6. ఇది యావరేజ్ పీరియడ్. ఏ విధంగా? ఎవ్రీ మంత్ మిడిల్లో మనకు డ్రాయింగ్స్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనకు జనవరి మంత్లో ఎండింగ్న విత్డ్రాల్ తీస్తే ఇంకా ఎన్ని నెలలు మిగిలిపోయినాయి? 11 months మిగిలిపోయినాయి. ఇంకా లాస్ట్ విత్డ్రాల్ ఎప్పుడు? డిసెంబర్ 31st. సో ఇంకా అవతల ఇంకేం మిగిలిపోలేదు కదా. డిసెంబర్ 31st లాస్ట్. ఇంకా ఎన్ని నెలలు మిగిలినంటే ఏం చెప్తాం? ఏం మిగలేదు, 0/2. అంటే ఇక్కడ 11/2 5.5 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? డ్రాయింగ్ విత్డ్రాల్ క్వార్టర్లీ. 3 months ఒకసారి విత్డ్రాల్ జరిపినట్లయితే అది బిగినింగ్ ఆఫ్ ద క్వార్టర్. సో బిగినింగ్ ఆఫ్ ద క్వార్టర్ అంటే ఫస్ట్ జనవరిలో మనకు విత్డ్రాల్ జరిగితే ఇంకెన్ని నెలలు మిగిలిపోయినాయండి? ఇంకా అలానే 12 months అలానే మిగిలిపోతున్నాయి కదా. ఫస్ట్ జనవరిని తీసుకున్నాడు విత్డ్రాల్, బిగినింగ్ ఆఫ్ ద క్వార్టర్ అంటే మనకు 12 months అలానే మిగిలిపోయాయి. ఇంకా లాస్ట్ విత్డ్రాల్ ఎప్పుడు తీసుకుంటారు? మనకు చూడండి, క్వార్టర్స్ అంటే జనవరి నుంచి మార్చి 3 నెలలు ఒక క్వార్టర్ అంటాం. ఏప్రిల్ టు జూన్ ఒక క్వార్టర్, జూలై టు సెప్టెంబర్ ఒక క్వార్టర్, అక్టోబర్ టు డిసెంబర్ ఒక క్వార్టర్. ఇక్కడ ఏంటి? లాస్ట్ విత్డ్రాల్ ఎప్పుడు తీసుకుంటాం మనము? చెప్పండి. అక్టోబర్ ఫస్ట్ తీసుకుంటాం. ఇంకా అక్టోబర్ 1st నుంచి ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ మిగిలిపోయినాయి? 3 months బై 2. అంటే 15/2 ఎంత వస్తుందండి? 7.5. 15/2 అంటే 7.5. ఈ విధంగా యావరేజ్ పీరియడ్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటి? మిడిల్ ఆఫ్ ద క్వార్టర్. అంటే ఒక క్వార్టర్ అంటే 3 monthsకి మిడిల్లో మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా మనకు యావరేజ్ పీరియడ్ ఉంటుంది? సపోజ్ ఇక్కడ జనవరి మార్చ్ మధ్యలో తీసుకున్నాడు అంటే 1.5 month తర్వాత ఫస్ట్ జనవరి అయిపోతుంది. నెక్స్ట్ జనవరిలో ఒక 1 month, ఫిబ్రవరిలో 15 days. సో 1.5 month అయింది కదా. అంటే మిడిల్ ఆఫ్ ద మంత్. 3 monthsకి మిడిల్ అంటే ఎంత అండి? 1.5 months కదా. అప్పుడు ఫిబ్రవరి 15ని తీసుకుంటాడు. ఫిబ్రవరి 15 తీస్తే ఇంకెన్ని నెలలు మిగిలిపోయినాయి? 1.5 month అయిందండి. 1.5 month అయితే ఇంకెన్ని నెలలు మిగిలిపోతాయి మనకు? ఇంకా 12 monthలో 1.5 పోతే ఇంకా 10.5 months అయితే మిగిలిపోయింటాయి. నెక్స్ట్ లాస్ట్ ఎప్పుడు జరుగుతుంది? లాస్ట్ క్వార్టర్ అంటే అక్టోబర్లో మిడిల్లో జరుగుతుంది. అంటే ఇంకా అక్టోబర్ మిడిల్ కాదు, లాస్ట్ క్వార్టర్ నవంబర్ డిసెంబర్ కదా. సో అక్టోబర్ ఒక 1 month, నవంబర్ మిడిల్లో తీసుకుంటారు అంతే కదా. ఈ క్వార్టర్ 3 months, ఈ క్వార్టర్ మిడిల్ అంటే నవంబర్ 15 అంతే కదండి. 3 monthsకి మిడిల్ అంటే మనం 45 days తీసేయాలి కదా. 1 month అక్టోబర్ తీసేసాం, నవంబర్లో 15 days తీసేసాం. ఇంకా రిమైనింగ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది మనకు నవంబర్ 15 జరుగుతుంది కాబట్టి విత్డ్రాలు. అప్పుడు ఇంకా మనకు 1.5 months అనేది మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడు మనం బై 2 చూసుకుంటే ఇక్కడ 10, ఇక్కడ 1, 12/2 మనకు 6 అనేది యావరేజ్ పీరియడ్. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద క్వార్టర్. మనకు క్వార్టర్ ఎండ్లో విత్డ్రాల్ జరిపినట్లయితే ఏ విధంగా ఉంటుంది యావరేజ్ పీరియడ్?
క్వార్టర్ ఎండ్ అంటే మార్చి 31 అండి. ఇంకా ఎన్ని నెలలు మిగులుతాయి అంటే 9 మంత్స్ మిగిలిపోతాయి. ప్లస్ లాస్ట్ క్వార్టర్ ఎండింగ్లో అంటే ఇంకేం మిగలవు ఇక 0/2 అంటే 9/2 అంటే 4.5. ఇది యావరేజ్ పీరియడ్. ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటి, డ్రాయింగ్స్ విత్డ్రాల్ ఫర్ ఎవ్రీ 6 months ఒకసారి విత్డ్రాల్ చేసినట్లయితే ఏ విధంగా యావరేజ్ పీరియడ్ ఉంటుందో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు హాఫ్ ఇయర్ అంటే ఇయర్కి 2 halves ఉంటాయి. 2 half years అంటే 6 months 6 months. సో బిగినింగ్ ఆఫ్ ద 6 months అంటే జనవరిలో తీసుకుంటారు. జనవరిలో తీసుకుంటే మనకు రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయంటే 12 months అలానే ఉండిపోతాయి. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇయర్లీ 2 times కదా, అంటే ఇక్కడ బిగినింగ్ 6 months ఒకసారి కదా, అంటే June 1st మళ్ళీ విత్డ్రా చేస్తారు. ఇంకా ఎన్ని మంత్స్ మిగిలిపోయింటాయో 6 months by 2. సో 18/2 9. ఇది అంతే. మిడిల్ ఆఫ్ ద 6 months, మిడిల్ ఆఫ్ ద 6 monthsలో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ 6 months అంటే ఇప్పుడు ఫస్ట్ 6 monthsలో మిడిల్ ఎప్పుడు మార్చ్. సో మార్చిలో తీసుకుంటే ఇంకెన్ని మంత్స్ మిగిలిపోయినాయండి, 9 months మిగిలిపోతాయి. అవునా. ఇక్కడ మార్చిలో తీసుకుంటారు అంటే ఇంకా 9 months మిగిలిపోతాయి. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారు 6 months తర్వాత మనకు జూలై నుంచి డిసెంబర్ వరకు మధ్యలో ఎప్పుడు వస్తుంది, మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది. అదే కదా మిడిల్. అవునా కదా. జూలై ఆగస్ట్ సెప్టెంబర్. ఇంకా సెప్టెంబర్ తర్వాత మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా 3 months ఉంటాయి. by 2 12/2 అంటే 6. నెక్స్ట్ ఎండింగ్ ఆఫ్ ద 6 months అండి. 6 monthsకి ఎండింగ్ తర్వాత తీసుకుంటే అంటే ఫస్ట్ 6 months అంటే జూన్ వరకు, అంటే జూన్ ఎండింగ్లో తీసుకుంటే మనకి ఇంకా ఎన్ని నెలలు మిగిలిపోయినాయి 6 months. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, డిసెంబర్ 31st జరుగుతుంది. సో మనకు 0 months మిగిలిపోయినాయి అంటే 3. ఓకేనా. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందండి. యావరేజ్ పీరియడ్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విధంగా చేయాలో తెలిసిపోద్ది యావరేజ్ పీరియడ్. ఓకేనా. టైం లెఫ్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ విత్డ్రాల్ ప్లస్ టైం లెఫ్ట్ లాస్ట్ విత్డ్రాల్ by 2. ఓకేనా. ఈ రెండు కూడి by 2 చేసినామంటే మనం ఈజీగా యావరేజ్ పీరియడ్ని ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇది ఈ విధంగా ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈ విధంగా ఫ్రీక్వెంట్గా మనం విత్డ్రాల్ పర్ మంత్లీ చేసినా లేదా క్వార్టర్లీ ఫ్రీక్వెంట్గా చేస్తే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ప్రాబ్లం అర్థమైందా లేదా అని కూడా కామెంట్ చేయండి. ఓకేనా. అప్పుడే నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.